నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మరియు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు పంపిణీ చేశారు. సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందన్నారు. బుధవారం నాడు 95 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ద్వారా 95,11,020 రూపాయలను పంపిణీ చేశామన్నారు. అలాగే షాదీ ముబారక్ 349 లబ్ధిదారులకు 3,49,40,484 రూపాయలు అందించామన్నారు. మొత్తం లబ్ధిదారులకు 4,44,51,504 రూపాయలు అందించామని షబీర్ అలీ వివరించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంద్రమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, సన్నబియ్యం పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నవరాత్రులు భక్తి, శక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీక అన్నారు. వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలోని అమ్మ వెంచర్లో శ్రీ వారాహి దేవి ఆలయంలో 9వ రోజు ఉత్సవాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. శ్రీ వారాహి దేవి ఆలయంలో నవరాత్రుల 9వ రోజు ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పుష్పార్చన, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణలతో ఆధ్యాత్మికత నిండిపోయింది. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవరాత్రులు భక్తి, శక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీక. వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నిజామాబాద్ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. పశుపతి శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజలు భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయన్నారు. ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ వారాహి అమ్మవారి ఆలయం భక్తుల ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి దర్శనం పొందారు. నవరాత్రులు చివరి దశలోకి అడుగు పెడుతున్న వేళ
భక్తి ఉత్సాహం మరింత విస్తరిస్తుందని భక్తులు తెలిపారు. ఉద్యోగ ఉపాధి రీత్యా దూర ప్రాంతాలకు వెళ్లిన వేలాది మంది దసరా పండుగ వేళ సొంతూరు బాట పడుతుంటారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ దసరాకు 58 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోధన్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకొని 58 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చే వారి సంఖ్య వేలాదిగా ఉంటుందని ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ శాఖ తెలిపింది. దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా బోధన్కు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని బోధన్ ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించింది. బోధన్ ఆర్టీసీ డిపో నుంచి 58 ప్రత్యేక బస్సు సర్వీసులను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు కేటాయించారు. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమైన ఈ సర్వీసులు అక్టోబర్ 6వ తేదీ వరకు నడవనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ బస్సులో లక్కీ డ్రా స్కీమ్ అమలు చేస్తున్నామన్నారు. ఇందులో ప్రయాణించేవారు టికెట్ వెనుక పేరు, చిరునామా, చరవాణి సంఖ్య రాసి బోధన్ బస్టాండ్లోని డబ్బాలో వేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ అధికారులు ఒక విజేతను ఎంపిక చేసి నగదు పురస్కారం అందించనున్నారు. పండుగ నేపథ్యంలో నడుపుతున్న సర్వీసులతో ఆర్టీసీకి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్ కోరారు. దేశహితం, సమాజహితం, హైందవ జాగృతం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఇందూర్ విభాగ్ ప్రచారక్ వెంకట శివకుమార్ అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు, రక్షణ, సేవే తమ ధ్యేయమన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో వివిధ గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ప్రధాన వీధుల వెంట పద సంచాలన నిర్వహించారు. మేనూరు గ్రామంలో విజయదశమి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ప్రజల్లో పంచ పరివర్తనకు శ్రీకారం చుట్టామని ప్రధాన వక్త ఇందూరు విభాగం ప్రచారక్ వెంకట శివకుమార్ చెప్పారు. దేశ సమాజ హితమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. ఈ శాఖల ద్వారా ప్రతి గ్రామంలో విజయదశమి ఉత్సవం నిర్వహించి సంఘ శతాబ్ది కార్యక్రమాలకి సమాజాన్ని సమాయత్తం చేస్తుంది. దేశంలో 1,60,000 సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. హిందూ సమాజ సంఘటన ద్వారానే ఈ దేశం పరమ వైభవ స్థితికి వెళ్తుందని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. అందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ రేపు నవంబర్ మాసంలో ఇంటింటికి జనజాగరణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రతి హిందువుని దేశభక్తుడిగా తయారు చేయడం, ప్రతి హిందువు ఇంటికి చేరుకోవడం ఆర్ఎస్ఎస్ లక్ష్యము. జనవరి మాసంలో ప్రతి మండలంలో హిందూ సమ్మేళనాలు నిర్వహించి వేలాది మంది హిందువులను ఒక చోట చేర్చి మన హిందుత్వానికి రాబోయే ప్రమాదాలు ఏంటి, వాటి విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, మన ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు సంఘం నిర్వహిస్తుంది. కానీ దీంట్లో దేశవాసులందరినీ భాగస్వామ్యం కావాలని, హిందూ సమాజాన్ని శక్తివంతం చేయడంలో అందరూ ముందుండాలని ఈ విజయదశమి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే బుధవారం నాడు డోంగ్లీ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రధాన వీధుల గుండా పద సంచలనం చేశారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి శతాబ్ది ఉత్సవం నిర్వహించారు. ప్రజలు పంచ పరివర్తనలు చుట్టుమని ప్రధాన వక్త నిజామాబాద్ జిల్లా సంచాలకుడు సంతోష్ అన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్న గొంతు మనదిరా. ఈ సందర్భంగా సమాజంలో 5 విషయాల్ని ప్రతి వ్యక్తిలో నిర్మాణం చేయడానికి పనిచేస్తుంది. పరివర్తన అనే పేరుతోని 5 విషయాల్ని ప్రతి వ్యక్తిలో నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తుంది. అందులో ఒకటి సామాజిక సమరసత. కులం పేరుతో ఎవరిని దూరం పెట్టరాదు, సమాజం అంతా ఒక్కటిగా జీవించాలనే ఆలోచన. అదేవిధంగా పర్యావరణ హితంగా జీవించడం, పర్యావరణ పరిరక్షణ. మూడవది స్వ ఆధారిత జీవన విధానం. ఈ స్వదేశీ వస్తువుల్ని వాడి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిగా ఆ మూడవ ఆలోచన చేస్తుంది. 4వ ఆలోచన పౌర నియమాలు. ప్రతి వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందరినూ పౌర నియమాల్ని ఉల్లంఘించకుండా పాటించాలని ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చివరిగా కుటుంబ ప్రబోధన్. ఇవన్నీ విషయాలు ప్రతి కుటుంబంలో చర్చ జరగాలి, ప్రతి పౌరుడు కుటుంబంలో నిర్మాణం కావాలి. ఈ పంచ పరివర్తన పేరుతో జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐని ఆదరించాలని ఆ పార్టీ జిల్లా నాయకులు కోరారు.
కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటించి సిపిఐ పోటీ చేసే స్థానాల్లో బలపరచాలన్నారు. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం వై రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, జిల్లా కార్యదర్శి పి సుధాకర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సంఘం మోగించిన ఎన్నికల నాగారాలో భాగంగా స్థానిక ఎన్నికల్లో ప్రజలతో సత్సంబంధాలుండి ప్రజా సమస్యలు పరిష్కరించే వారనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నుకోవాలని ఓటర్లను కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు సజావుగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామ పంచాయతీకి రావాల్సిన గ్రాంట్ను విడుదల చేయించుకుంటేనే గ్రామాలు అభివృద్ధి అవుతాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మిత్రధర్మం పాటించి సిపిఐ పోటీ చేసే స్థానాల్లో బలపరచాలని కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య, ఏ రాజేశ్వర్, జిల్లా నాయకులు ఎం స్వరూపరాణి, బి రఘురాం పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు దేశ రాజకీయ పరిస్థితులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల నుండి వాయిదా పడుతున్నటువంటి ఎన్నికలకు ఇప్పుడు సమయం వచ్చని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇలా కనీసం గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పనుల వల్ల ఇలా ట్రాక్టర్లకు కనీసం కిస్తు కట్టలేనటువంటి పరిస్థితి ఇలా గ్రామ పంచాయతీలో ఉన్నది. కార్మికులు పనిచేస్తున్న వారికి నెల నెల వేతనం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఇలా గ్రామ పంచాయతీలు లేవంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంట్లో భాగంగా ప్రజలు కూడా ఇలా డబ్బు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు కాకుండా ఎవరైతే ప్రజల కోసం పనిచేసేటువంటి అభ్యర్థులను వాళ్ళు గెలిపించాలని, ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎక్కడ పోటీ చేసినా ప్రజలు ఆదరించాలని చెప్పి సందర్భంగా కోరుతాము. ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. రైతుల నుంచి ఏ చిన్న ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయిలో అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా సముదాయాల మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకిత భావంతో కృషి చేయాలని ఆదేశించారు. ముందస్తుగా పంట వేసిన ప్రాంతాల్లో దిగుబడులు వస్తున్న దృష్ట్యా అక్టోబర్ 5వ తేదీ నుండి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో పంట దిగుబడులు చేతికి అందే సమయానికి రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండే రీతిలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని, టార్పాలిన్లు, హమాలీలు, తూకం యంత్రాలు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి జె గోవిందు, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని జెండా గల్లీ హనుమాన్ మందిరంలో నెలకొల్పిన దుర్గామాత మందిరం వద్ద దశావతారంలో చిన్నారులు ఆకట్టుకున్నారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడంతోనే గోనెరెడ్డి సంఘం మండపం వద్ద కుంకుమార్చన హోమం నిర్వహించారు. నగరంలోని జెండా గల్లీలో గల గోనెరెడ్డి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో నెలకొల్పిన దుర్గామాత మందిరం వద్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం నాడు దశావతారాల్లో చిన్నారులు ఆకట్టుకున్నారు. దేవి నవరాత్రుల చివరి రోజు అయిన 9వ రోజు చిన్నారులు దశావతారాలను ప్రదర్శించారు. మండపం వద్ద హోమం, కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో మాలాధారణ చేసిన స్వాములు అంతిరెడ్డి, విజయపాల్ రెడ్డి, బాలరెడ్డి, రామ్రెడ్డి, సాయిరెడ్డి, సాగర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్తో పాటు రిజర్వేషన్లు ఖరారు కావడంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో పల్లెల్లో గ్రామ పంచాయతీల పండగ మొదలైంది. 2 విడతల్లో జరిగే ఎన్నికల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లోని గ్రామ పంచాయతీల్లో ఓవైపు ఆశావాహుల చక్కర్లు, ఇంకోవైపు వారి అనుచరుల హడావిడి షురు అయింది. జిల్లాలో 2 విడతల్లో పోలింగ్ జరిపేందుకు అధికారులు పూర్తి చేశారు. నామినేషన్ల ఘట్టానికి కావాల్సిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. 2 విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తొలి విడతలో నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు తేదీలను ఖరారు చేశారు. అక్టోబర్ 23న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అక్టోబర్ 31న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక రెండో విడతలో నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు నిర్ణయించారు. అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఇక నవంబర్ 4వ తేదీన రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల బరిలో దిగడానికి ఆశావాహులు తమ తమ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల కావడంతో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో సమస్యలపై దృష్టి సారించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్వహణ, నిఘా బృందాల ఏర్పాటుకు కసరత్తు చేపట్టారు. ఎటకేలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామ పంచాయతీల్లో రాజకీయ వేడి అలుముకుంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దాస్ కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 చొప్పున పరిహారం చెల్లించాలని, ఇండ్లు ధ్వంసమైన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ భీమ్గల్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాస్ మాట్లాడుతూ దర్పల్లి మండల కేంద్రంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అన్నదాతలైన రైతన్నలు వరుణుడి కోపాగ్నికి సర్వం కోల్పోయి ఆవేదన చెందుతున్నారని ఆయన తెలిపారు. పంటలు చేజారిపోయి పనికి రాకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని అధికారులను కోరారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వర్షాల వల్ల కూలిపోయిన ఇళ్లకు ఇందిరమ్మ పథకం ఆంక్షలు లేకుండా వర్తింపచేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద బాధితులతో రాజకీయం చేయొద్దని, రైతు కూలీలకు అండగా నిలవాలని ఆయన కోరారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులదే అనే విషయాన్ని మర్చిపోకూడదని ఆయన తెలిపారు. తెగిపోయిన రహదారులను యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయించాలని ఆయన ప్రజా ప్రతినిధులను, జిల్లా కలెక్టర్ను కోరారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకులు బాలయ్య, ప్రజా సంఘాల నాయకులు అబ్దుల్, ప్రిన్స్, వెంకటేష్, నారాయణ, వెంకటి, గంగాధర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల వల్ల రైతాంగం చాలా పంటలు నష్టపోయి చాలా బాధపడుతూ ఉన్నారు. చేతికి వచ్చేటువంటి పంట చేజారిపోయింది. కాబట్టి
ఈ తడిసినటువంటి ధాన్యాన్ని కానీ లేకపోతే పంటలకు కానీ నష్టపోయినటువంటి రైతు కుటుంబానికి ముఖ్యంగా ఎకరానికి ఒక 25 నుంచి 30 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అన్నదాత రైతు, అన్నదాతను ఆవేదన గురి చేస్తే అది మన తెలంగాణకు మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ అన్నదాత లేకుండా మనము మెతుకులు కూడా తినలేని స్థితి. కాబట్టి ఇలా అతివృష్టి వల్ల వానల వల్ల ఇలా చాలా పంట నష్టపోయింది, చేతికొచ్చే పంట చేజారిపోయింది. కాబట్టి వెంటనే సర్వే చేయించి బాధితులకు నష్టపోయినటువంటి అన్నదాతలకు ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ వానల వల్ల కూలిపోయినటువంటి ఇళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకు నిల్వ నీడ కల్పించాలని చెప్పి సిపిఎంఎల్ ఉద్యమస్తుగా మేము కోరుతా ఉన్నాం. అతి పురాతనమైన నగరంలోని కోటగల్లి శ్రీ కోటమైసమ్మ తల్లి కృపా కటాక్షాలతో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతుల పంటలు బాగా పండాలని ఆశీర్వదించాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ తెలిపారు. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఐక్యమత్యంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. నగరంలోని కోటగల్లీలో గల శ్రీ కోట మైసమ్మాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు ఇచ్చిన హారతిని స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించి వడ్డించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ తాహిర్ బిన్ హందన్ మాట్లాడుతూ శ్రీ కోటమైసమ్మ ఆలయం అతి పురాతనమైందని, ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దర్శించుకుంటామన్నారు. శ్రీ కోటమైసమ్మదేవి కృపా కటాక్షాలతో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు పండించిన పంటలు బాగా పండాలని ఆ దేవి మాత ఆశీర్వదించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోటగల్లి ఆలయంలో జరిగినటువంటి ఈ 9 రోజుల కార్యక్రమంలో ఈరోజు దేవేందర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు, ఈ కమిటీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన సందర్భాన నేను, నాతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి గారు ఆ దేవి కటాక్షాలతో నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవిని ప్రార్థిస్తూ, ఆ దేవి మాత ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని మంచి పంటలతో తులతూగాలని ఆశీర్వదించాలని కోరుతూ, ఎల్లప్పుడూ నిజామాబాద్ జిల్లాలోని అతి పురాతనమైనటువంటి కోటగల్లి దేవి మందిరంలో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే అన్నసత్రం జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న సందర్భాన నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సందర్భంగా స్థానిక మాజీ కార్పొరేటర్ లతా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అతి పురాతనమైన శ్రీ కోటమైసమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నేటికి దేవి నవరాత్రులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ నెల 3వ తేదీన దేవి శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో చింతకాయల రాజు, ఆలయ మహిళా కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు అమ్మవారిని కదిలివ్వడం జరుగుతుంది. అలాగే మా ప్రతి దానికి పిలవగానే విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ అన్నగారికి మరియు గ్రంథాలయ చైర్మన్ మా తండ్రి గారు అయిన అంతరెడ్డి రాజరెడ్డి గారికి మా కమిటీ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళకు ఈరోజు మన మహిళా మనులు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం రాత్రి 12 గంటల దాకా పనిచేస్తున్న మా మహిళా కమిటీకి, మా జెంట్స్ కమిటీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణలో సోయిలేని ప్రభుత్వం ఉందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మకు బతుకమ్మ చీరలిచ్చుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో తప్పుల తడకతో రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆమె ధ్వజమెత్తారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పలు ప్రాంతాలు తిరిగానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చింతమడక నుంచి లండన్ వరకు ఆదరించి ఆశీర్వదించారన్నారు.
తెలంగాణలో తెలంగాణ సోయి లేని ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కోటి బతుకమ్మల జాతర చేశామన్నారు. బొడ్డెమ్మల నుంచి కోటి బతుకమ్మల వరకు 28 రోజుల పాటు చేశాం. రికార్డుల కోసం కాదన్నారు. తెలంగాణ సాధన కోసం మాత్రమే చేశామని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఈ విధంగా నిర్వహించి ఉంటే బాగుండేదన్నారు. బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గిన్నీస్ రికార్డు కోసం విచిత్ర వింత పోకాడాలకు పోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి తెలంగాణ సంస్కృతిని కాపాడుకునేందుకు ఆరాటపడిన సంస్థ జాగృతి అని కవిత పేర్కొన్నారు. కేవలం 10,000 మందితో ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ పండుగ మహిళలను అవమానించినట్లే ఉందన్నారు. వచ్చే సంవత్సరం జాగృతి ఆధ్వర్యంలో 1,00,000 మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. గిన్నిస్ రికార్డుతో ఇది మహిళల పండుగ అని నిరూపిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మళ్లీ చేస్తే ఆ మరుసటి సంవత్సరం దాన్ని మించి చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల పోరాటంలో జాగృతి అగ్రభాగాన ఉందన్నారు. బీసీ కుల గణన జరిగినప్పుడే ఈ లెక్కలు తప్పు అని చెప్పాను. నిజంగా మీ లెక్కలు కరెక్ట్ అయితే గ్రామ పంచాయతీల వారీగా లెక్కలు ఇవ్వాలని అడిగాను. రాజకీయపరమైన రిజర్వేషన్ బిల్లు మీద మాత్రం సమస్యలు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42% జీవో ఇచ్చిందన్నారు. ఆ తర్వాత మరుసటి రోజే కోర్టులో కేసులు వేయించారని కవిత ఆరోపించారు. కేసులు వేసిన వ్యక్తులు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తులని చాలామంది చెప్తున్నారన్నారు. ఇక రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు. ఈటెల రాజేందర్ ఎన్నికలకు వెళ్ళవద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని అంటారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము కూడా క్యాన్సిల్ చేయిస్తామని అంటారు. ఈటెల బీజేపీ పార్టీ వాళ్ళు కోర్టుల జడ్జీలా ప్రశ్నించారు. బిల్లు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళే కోర్టులో వెళ్ళి క్యాన్సిల్ చేయిస్తారంట. ఇవి ఎంత ద్రోహపూరిత మోసపూరిత మాటలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల ఈటెల బీజేపీ వైఖరి ఇదేనా అని ప్రశ్నించారు. ఓవైపు కాంగ్రెస్ రిజర్వేషన్ల పేరుతో ఏ విధంగా రిజర్వేషన్లు అలాట్ చేసిందో ఆమె వివరించారు. కామారెడ్డి జిల్లా అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ చేశారు. కానీ ఆ ఊరిలో ఒక్క ఎస్టీ ఓటర్ లేడన్నారు. అలాగే పెద్దకొడబ్గల్ మండలం దావుని తాండాలో ఒక్క ఎస్సీ లేడు, కానీ ఎస్సీకి రిజర్వ్ చేశారు. మాచారెడ్డి మండలం వడ్డరగూడెం తాండాలో ఎస్టీలు లేరు, ఎస్టీకి రిజర్వ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరోను పల్లిలో ఎస్టీ రిజర్వేషన్ చేశారు. గతంలోనూ అక్కడ ఎస్టీలు లేక సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ఇలా ఎన్నో తప్పుల తడకతో రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆమె ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలో లేకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణలో BSNL 299 రూపాయలకే అపరిమిత ఫోన్ కాల్స్ 4G డాటా అందుబాటులోకి తీసుకువచ్చామని BSNL జిల్లా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా టవర్స్ ఏర్పాటు చేసి కరెంటు లేని మారుమూల ప్రాంతాల్లో సైతం BSNL సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో గల BSNL జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో BSNL జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఏ రాష్ట్రంలో లేకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణలో 299కే ఉచిత ఫోన్ కాల్స్ 4G డేటా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 నెలల్లోపు BSNL సంబంధించిన సిగ్నల్ టవర్స్ను ఏర్పాటు చేసి మారుమూల గ్రామ ప్రాంతాలకు సైతం కరెంటు వ్యవస్థ లేని గ్రామాల్లోనూ కూడా BSNL నెట్వర్క్ సేవలు అందిస్తున్నామన్నారు. మున్ముందు BSNL వినియోగదారులకు మరెన్నో ఫ్యూచర్స్ ప్లాన్స్ అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో BSNL డిప్యూటీ జనరల్ మేనేజర్ జగ్గారం, BSNL డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు BSNL సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటుంది. అక్టోబర్ 1, 2025. అక్టోబర్ 1, 2000లో ఆమె 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో BSNLకి అట్లానే భారతదేశం ప్రజలందరికీ కూడా గర్వకారణమైన 4G ఇండిజినియస్ అంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎక్విప్మెంట్తో మేము సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లనే మారుమూల గ్రామాల్లో కూడాను 4G ప్రాజెక్టులు సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. రోడ్ సౌకర్యములు మరియు విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో కూడా BSNL ఎంతో కష్టపడి సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకి BSNL 299 మరియు 399 FTTH ప్లాన్స్ ఇవ్వడం జరిగింది.
పండుగలను కలిసిమెలిసి జరుపుకుంటూ బాన్స్వాడ ప్రజలు ప్రత్యేకతను చాటుకున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలు కొనసాగిస్తూ స్నేహపూర్వకంగా మెలగాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజు ముస్లిం మైనార్టీలకు మున్నూరు కాపు సంఘంలో విందు ఏర్పాటు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ విందుకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులతో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి విందు స్వీకరించారు. సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ పండుగ అంటే ప్రేమను పంచే సంస్కృతి అని, ఇది బాన్స్వాడలో అనాది నుండి కొనసాగుతుందని అన్నారు. కుల మతాలకు అతీతంగా మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా దసరా పండుగకు ఒకరోజు ముందు మైనార్టీలకు విందు ఏర్పాటు చేస్తున్న కాసుల బాలరాజును ఆయన అభినందించారు. కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడంలో ఎంతో సంతోషం దాగి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ విందులో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజును శాలువాలతో ఘనంగా సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ ఎజాజ్, అబ్దుల్ వాహాబ్, పెద్ద మస్జిద్ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్, షేక్ అజీం, ఇతర ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే దసరా పండుగ శుభాకాంక్షలు, అభినందనలు. ఆపుకునేటువంటి కాసుల బాలరాజు గారు మానాయి పండుగ సందర్భంలో మనందరికీ చక్కటి విందు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. రేపు దసరా ఉంది. మామూలుగా తెలంగాణ ప్రాంతంలో దసరా అంటే విందులు వినోదాలతో కూడుకున్నటువంటి పండుగ. ఎట్లయితే బాలరాజు గారు ఈరోజు మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా మన పండుగలో వాళ్ళు పాల్గొంటారు, వాళ్ళ పండుగలో మనం పాల్గొంటాం. ఇది బాన్స్వాడకు ఉన్నటువంటి ప్రత్యేకత. మరి ఎక్కడ ఉందో లేదో తెలియదు, కానీ మనం అందరం జాతి భేదాలు లేకుండా అన్ని కులాలు, అన్ని మతాలు కలుపుకొని బాన్స్వాడ పట్టణంలో, బాన్స్వాడ నియోజకవర్గంలో అన్ని పండుగలు జరుపుకుంటాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ రామాలయం మందిరం దుర్గామాత మండపంలో దేవీ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సందర్భంగా ఆదివారం నాడు కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం జరిగింది. కార్యక్రమానికి బీసీ వర్గాల నాయకులు ఉప్పు సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఉప్పు సంతోష్తో పాటు పట్టణ సిఐ ఆకల శ్రీనివాస్, బీర్కూర్ బుజ్జి, మాసుల శ్రీనులను మండపం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. విజయదశమి పండుగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అధర్మంపై ధర్మం గెలిచిన రోజుగా దసరా ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. విజయదశమి పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం నింపాలని, సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు, అభివృద్ధి, ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఎడపల్లి మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండలంలోని జాన్కంపేట, కుర్నాపల్లి, ధర్మారం గ్రామాల్లోని దుర్గామాత విగ్రహమూర్తులను భాజపా జిల్లా ఉపాధ్యక్షులు రామచందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కందగట్ల రామచందర్ను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో చిలక ప్రవీణ్, ప్రదీప్ గౌడ్, పిట్లరాము, రవికుమార్ తదితరులున్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు దసరా సెలవుల్లో 10 రోజుల పాటు వృత్తి విద్య కోర్సులో చేరారు. 14 మంది విద్యార్థులు చాణక్య టెక్నాలజీ సంస్థలో, 47 మంది నిజామాబాద్లోని ప్రతిభ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేసి వృత్తి అనుభవాన్ని పొందారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్న దానికంటే పని అనుభవంతో నేర్చుకున్న జ్ఞానం చాలా విలువైందని అన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ చాణక్య టెక్నాలజీ ప్రొపరేటర్ ప్రణీత్, వృత్తి విద్యా కోర్సు నిపుణులు దుర్గాప్రసాద్, రజని విద్యార్థులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఎల్లమ్మ ఆలయం వద్ద శ్రీ రేణుకాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మహాచండీయాగం నిర్వహించారు. వేద పండితులు రాజు మహారాజు, విజయ్ మహారాజ్ ఆధ్వర్యంలో చండీ హోమం కొనసాగింది. శ్రీ వేద హైస్కూల్ నిర్వాహకులు తేళ్ల అక్షర రవికుమార్ దంపతులు చండీ హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య
చండీ హోమం కొనసాగగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బలి నిర్వహించారు. అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ చండీ హోమం నిర్వహించినట్లు తెలిపారు. హోమంలో కప్ప సంతోష్ దంపతులు, తోట వినయ్ కుమార్ దంపతులు, కొల్లూరు పావని దంపతులు కూర్చున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గంగప్రసాద్ గౌడ్, కొయ్యగూరు శ్రీకాంత్, చిత్తరి రాజు, సంజు, మామిడి కన్నా, బర్ల అర్పిత్, బొట్టె సాయి తేజ, మాశెట్టి వర్షిత్ గుప్తా భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.